మేము ఒంగోలు నుంచి వచ్చాము స్వామి. మా పేరు శ్రీనివాసులు. మేము 5వ సారి రావటం, 6వ సారి. ఇక్కడ సౌకర్యాలు ఏమీ కరెక్ట్గా లేవు స్వామి. మరీ క్రౌడ్ ఎక్కువగా ఉంది. ప్లస్ తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు స్వామి. అన్నీ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. అది స్వామి కొంచెం మా దయచేసి కొంచెం క్లియర్ చేసి జనాలు ఇద్దరు అయ్యప్ప దర్శనం చేయించాల్సిందిగా కోరుతున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ద్వారకా తిరుమల వెళ్ళండి స్వామి. ప్రశాంతంగా దర్శనం చేసుకొని పిల్లలు మీరు శుభ్రంగా నీట్గా రావచ్చు స్వామి. ఈడకు వచ్చి ఆ క్యూలో ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఆ దేవుడు కూడా పడ్డాడో లేదో ఒకప్పుడు. అంత మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకుంటే వెంకటేశ్వర స్వామి మొగుడు అయ్యాడు ఈయన మరి ఇబ్బంది పెట్టడంలో. మామూలుగా లేదు స్వామి ఇబ్బంది. ఇద్దరు పిల్లల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? పొద్దున్న 10 గంటలకు వచ్చాం. కనీసం ఇప్పటికి వాసన చూసింది లేదు. పంప దాటి వినాయకుడి దగ్గరికి పోయి వాసన చూద్దాం కొబ్బరికాయ నీళ్ళు అన్నది. అబ్బే ఉపయోగమే లేదు. స్వామి శరణం స్వామి. స్వామి నమస్కారం స్వామి. ఈ శబరిమల యాత్ర వచ్చే బదులు దోరపూడ అయ్యప్ప స్వామి కాడికి పోవడం కరెక్ట్ స్వామి. ఈ ప్రజానీకాన్ని చూస్తుంటే మాకు గుండె ఆగిపోతుంది స్వామి. ఎందుకు లేనిపోయిన స్వామి అయ్యప్ప మాల్లో ఆగిపోతుంది స్వామి. అది మేము చెప్పదలుస్తుంది అది స్వామి. నువ్వు మాట్లాడతావు స్వామి. స్వామి నువ్వు. స్వామి నా పేరు రామ్మోహన్ రెడ్డి. మేము ఒంగోలు దగ్గర నుంచి వచ్చాము. మేము మార్నింగ్ 9కి పంబకు చేరుకున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 అయింది. ఇప్పటి వరకు క్యూలోనే ఉన్నాము. ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని క్యూలో ఇరుకులో ఉండలేక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా కానీ మమ్మల్ని పంపించట్లేదు రాంగ్ రూట్లో. కొంచెం గవర్నమెంట్ తోటి ఏదైనా మాట్లాడి మాకు కొంచెం హెల్ప్ చేయండి స్వామి.